అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితాన్ని ఏ రకంగా తీసుకోవాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషి జీవితంలో అనుకున్నది సాధించాలి అని అంటే కష్టపడడం ఒక్కటే మార్గం. ఈ కష్టపడేటువంటి తత్వం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం తథ్యం. అయితే ఈ కష్టపడేటువంటి సమయంలో మనకి కావాల్సింది విల్ పవర్ కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. మనిషి తను చేస్తున్నటువంటి పనిలో ఎందుకు వెనకబడతాడనంటే తను చేస్తున్నటువంటి పనిని ఎవరు ఏ రకంగా తీసుకుంటున్నారో అనేటువంటి ఒక అనుమానం. మనం చేస్తున్నటువంటి పనిని ఎవరైనా కామెంట్ చేస్తారని లేదా తప్పుగా అనుకుంటారని మన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన 100% తప్పు. ఈ ప్రపంచంలో ఎవరు గొడవ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. చూస్తారు, మనం చేసేటటువంటి పనిని చాలామంది చూస్తూ ఉంటారు, కానీ మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి అవసరం లేదు. కొంతమంది అదే పనిగా నువ్వు చేస్తున్నటువంటి పనిని తప్పు పట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకొని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మనం కూడా చాలా సందర్భాల్లో మన యొక్క అపజయాలకి లేదా మన విజయం సాధించలేకపోవడానికి కారణాలు ఎదుటి వాళ్ళ మీదకి తోసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎవరిని అడ్డుకోగలుగుతారు? నీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు, నీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, నీకు విల్ పవర్ ఉన్నప్పుడు నిన్నెవరు కూడా అడ్డుకునేటువంటి అవకాశం లేదు. అందుకని ఎవరి మీదో నువ్వు నిందలు వేయకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తే, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటూ వెళ్తే ఎవ్వరు కూడా నిన్ను ఆపేటటువంటి వ్యక్తులు ఉండరు, ఆపలేరు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి పనిని ఆత్మవిశ్వాసంతో నువ్వు చెయ్యి. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. ఈ జీవితం నీదే. చాలా సందర్భాల్లో చాలా కష్టాలు ఎదురవుతాయి, ఫేస్ చేయి. ఆ కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయి. నిరంతరం కష్టపడు, ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. ఎవరో విమర్శించారని ఆ విమర్శించిన దాన్ని అదే పనిగా ఆలోచన చేస్తూ నీ ప్రయత్నాన్ని విడిచిపెడితే నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు. విమర్శించే వాళ్ళని విమర్శించుకుంటూ పోని ఆ విమర్శలకు సమాధానం నీ విజయమే అవ్వాలి. ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ప్రయత్నం చేస్తారో, ఎవరైతే వాళ్ళ ఆలోచనల్ని సక్రమంగా ఉంచుకోగలుగుతారో, ఎన్ని రకాలైనటువంటి విమర్శలు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎవరు సృష్టించినా తన పనిని తను నిరంతరం ఎవరైతే చేసుకుని పోతారో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలవగలుగుతారు. జీవితంలో కష్టాలు ఉంటాయి, ఆకలి కేకలు ఉంటాయి, అపజయాలు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది, మనోనిబ్బరం కోల్పోయేలాగా పరిస్థితులు మన ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ పరిస్థితులకు ఎవరైతే వెరవకుండా జడవకుండా నిలబడగలుగుతారో, ఎటువంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలుగుతారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు. అలా నిలబడాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి, నీకు సంకల్పం బలమైనదై ఉండాలి. అందుకని నువ్వు సాధించాలనుకున్న దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టు, ధ్యాస పెట్టు. అదే నీకు ఊపిరి అవ్వాలి, అదే నీకు జీవన విధానం అవ్వాలి. నిరంతరం నువ్వు అనుకున్నది సాధించడం కోసం ప్రయత్నం చేసుకుంటూ పోతే విజయం దాని అంతటా అదే వస్తుంది. పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి, అందరూ కూడా నీకు అనుకూలించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఎవరైతే తన సంకల్పం సాధించుకోవడం కోసం మొండిగా ప్రయత్నం చేస్తారో, ఎవరైతే తను అనుకున్నది సాధించడం కోసం ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నిబద్ధతతో నిలబడగలుగుతారో, అడ్డంకుల్ని తొలగించుకుంటూ ముందుకు వెళ్తారో, ఓపిక సహనం పడతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. నువ్వు అనుకున్నది నీకు మంచి అనిపించినప్పుడు, నువ్వు సాధించాలనుకున్నది నలుగురికి ఉపయోగపడుతుంది అని అనిపించినప్పుడు, నీ లక్ష్యం నీకు బలంగా ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆత్మసాక్షి నీకు మంచి అని చెప్పింది, నువ్వు ముందుకు తీసుకెళ్లాల్సిందే, ధైర్యంగా నిలబడాల్సిందే. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిలబడ్డావో పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కష్టపడండి. నువ్వు ఎంచుకున్నటువంటి మనుషులు, నువ్వు స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తులు నీ వ్యక్తిత్వాన్ని కూడా బయటికి చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది సులువుగా డబ్బు సంపాదించడం వల్ల ఆదర్శంగా తీసుకుంటే దానివల్ల నీ వ్యక్తిత్వం పోతుంది,
నువ్వు విజయాన్ని సాధించగలుగుతావంటే అది సాధించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో, ఎవరైతే గొప్ప వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుంటారో, కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. డబ్బు సంపాదించడం ఒకటే పరమావధిగా కాకుండా నీకు ఆత్మసంతృప్తినిచ్చేటటువంటి పనులను నువ్వు ఎంచుకో. నీ విజయం 10 మందికి ఉపయోగపడేటువంటి లక్ష్యాలను నువ్వు పెట్టుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలుగుతావు. ఈ జీవితం నీది, మరొకరి కోసం నువ్వు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీ లక్ష్యాల కోసం నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు అనుకున్నది సాధించడం కోసం నువ్వు ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. నీ జీవితం సుఖవంతం అవ్వాలన్నా, నీ జీవితం స్వర్గప్రాయం కావాలన్నా నీ చేతుల్లోనే ఉంది. అలాగే నీ జీవితం నరకంలో పోవాలన్నా, నరకప్రాయం కావాలన్నా అది కూడా నీ చేతుల్లో, నీ ఆలోచనలోనే ఉంది. కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో ఉండు. ఏదైనా సాధించాలనేటువంటి తపనా తాపత్రయంతో ఉండు. నీ మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండు. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. నీ జీవితంలో నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జీవించగలిగితే అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు. అందుకని నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఎవరు ఎన్ని రకాల మాటలన్నా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా నీ లక్ష్యం వైపు మాత్రమే నువ్వు ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.